జరిగి ఉంటాయా అన్న సందేహాలు అయితే సామాన్య ప్రజానీకానికి తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. చిట్టిబాబు గారు మీరు అన్నారు గత 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నేను ఉన్నాను, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి, ఉండకపోవచ్చు, కానీ అదే పనిగా అయితే ఉండే అవకాశాలు లేవు. కాకపోతే సినీ ఇండస్ట్రీ అనగానే ఒక టార్గెట్ కానీ పాయింట్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మీకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? He's a professional, amma. He's a very పర్ఫెక్ట్ ప్రొఫెషన్ గా ఆయన తన వృత్తిని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాడు. అందుకనే నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు. తన వృత్తిలో ఎలా లోపం ఉండదు. ఇది పర్సనల్ గా ఇలాంటిది ఏదైనా జరిగిందా అలాంటివి అలాగ చీప్ గా ఎగబడి ఎంటబడే మనిషి కాదు నాకు తెలిసి. ఇష్టాలు ఉంటే అది వేరు. అతని ఇష్టాలు ఏమైనా ఎవరితో ఇష్టపడ్డా ఆ కథలు వేరు. ప్రొఫెషనల్ గా he will not do that. నాకు తెలిసినంతవరకు ప్రొఫెషనల్ గా వెరీ 100% కోర్ ప్రొఫెషనలిస్ట్ గా ఉంటాడు అతను. అలాంటిది ఈ అమ్మాయి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేశానని చెప్తుంది. అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళని రెస్పెక్టబుల్ గా చూస్తాడు. తను రెస్పెక్ట్ గా చూస్తేనే మిగతా స్టాఫ్ అంతా రెస్పెక్ట్ గా చూస్తారు. ఆ కనుక అతను తన అసిస్టెంట్లు కానీ వాళ్ళని చాలా గౌరవప్రదంగా చూస్తాడు. గౌరవప్రదంగా చూసి అలా చేస్తేనే తనకి తన యూనిట్ కి మర్యాద. డాన్స్ మాస్టర్ కి డాన్స్ చేస్తున్నామంటే ఆ టైంలో వాళ్ళే కింగ్. డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ వీళ్ళే కింగులు. వాళ్ళని చాలా తను గౌరవంగా చూస్తేనే యూనిట్ గౌరవంగా చూస్తుంది. కనుక ఆయన ప్రొఫెషనల్ గా నాకు తెలిసి చాలా గౌరవంగా చూసుకుంటాడు తన యూనిట్. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దానికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి, ఆడపిల్ల చెప్పింది కనుక అది గాస్పెల్ వాడు, మగవాడు అయితే దుర్మార్గుడు, మగవాడు అనగా వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేదా రావణాసురుడు, ఆడపిల్ల అనగా సతీ సావిత్రి, అనసూయ, సీత, ఇలాంటి ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. ఆడపిల్ల అనగానే నమ్మేసి అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము, అతని క్యారెక్టర్ ఏంటి, అతను రేవ్ పార్టీలో కూడా దొరికాడన్నారు, ఎవరితో ఫోటో చూపించి ఈయనని చెప్పారు, కానీ తర్వాత కాదని తెలిసింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఏమో ఎప్పుడో 4 ఏళ్ళ ముందు ఎప్పుడో జరిగింది. 19 నుంచి పనిచేస్తున్నాను, 19 నుంచి పనిచేస్తే ఇప్పుడేమో నాకు పని ఇవ్వటం లేదంటుంది. ఆ పని ఇవ్వటం లేదనే కోపం లేదు, ఇది ఆరోపణ, లేదా ఆధారాలతో కూడిన ఆరోపణ, ఇవన్నీ తేలాల్సింది. అందుకని మనం తొందరపడిపోయి అందుకని లెటెస్ట్ నాట్ జంప్ టు కన్క్లూజన్. ఇది ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఈ మీటూలు ఈ వచ్చినాక ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక అలా బురద జల్లేయటం, కడుక్కునే కర్మ మొగాడికి, వాడి నిజమో అవతో వాడు కడుక్కుని సావాలి ఆ బురదని. అలా తయారైంది, ఒక ఫ్యాషన్ తయారైపోయింది. వాడెవడో అసలు ఈ విషయాన్ని పెట్టిన వాడు ఎవడో అడ్రస్ తెలియదు. వాడు అడ్రస్ తెలియదు. ఇప్పుడు వాడు ఫోకస్ అవుతానికి ఏదో తెలుగు స్ప్రిట్ ఏదో ఉంది. వాడు ఎవడో ముక్కు మొహం 3 మనిషి తెలియదు. ఇవాళ దీన్ని పెట్టేసేసి వాడు ఫోకస్ అయ్యాడు. ఇవాళ ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ఫోకస్ చేసుకుంటానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ సోషల్ మీడియాలో. వాడిని వాడు ఎలివేట్ చేసుకుంటానికి కూడా, వాడిని వాడు 10 మంది పక్క వీధిలో వాడికి కూడా తెలియదాడు. వాడిని వాడు ప్రమోట్ చేసుకుంటానికి, వాడిని ఫోకస్ చేసుకుంటానికి కూడా ఇలాంటిది ఏదో ఒక సెలబ్రిటీ మీద ఒకటి తీసుకొచ్చి చేయటము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కనుక ఇందులో ఏ కోణంలో ఇది నిజాయితీగా వచ్చిన కోణమా, లేకపోతే ఇలాంటి బురదల్లే కార్యక్రమమా, లేకపోతే వెనకాల ప్రోత్సాహం జనసేనలో ఉన్నాడు కనుక పొలిటికల్ గా వెంచేసి తీసుకోవడానికి జరుగుతున్న కార్యక్రమం, ఇవన్నీ చాలా వలసలు ఉన్నాయి. శ్యామల మీద కూడా గతంలో శ్యామల జనసేనలో ఉన్నప్పుడు శ్యామల మీద కూడా చేశారు. అట్లాగే ఇవన్నీ పొలిటికల్ గా బాగా మిక్స్ అయి ఉన్నాయి. మనం పొలిటికల్ గా చూడక్కర్లేదు అనే మాట కరెక్ట్ కాదు. పొలిటికల్ గా ఇవాళ ప్రతి విషయము ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రతి విషయము పొలిటికల్ తోటి పొలిటికల్ గా చూడాలి అంశాన్ని అంటున్నారు. పొలిటికల్ గా చూడాలి అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఆ అమ్మాయిని ఇమీడియట్ గా ఎక్కడో పొలిటికల్ పార్టీకి లాగా పెడతారు. అక్కడ ఏదో అమ్మాయి దొరికితే ఇది అలవాటు అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిదాన్ని రాజకీయం అనేది వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ లో రాజకీయం అనేది ఉంటారు. కనుక ఇది ఏ కోణంలో చూడవలసిందే. కేసు ఎఫ్ఐఆర్ చేశారంటే ఏ ఆధారాలతో చేశారు బయట పెట్టాలి కదా. ఎఫ్ఐఆర్ నెంబర్ సెక్షన్స్ చేశారంటే ఏ ఆధారాలతో ఆ సెక్షన్లు వేశారు. ఊరిని అమ్మాయి చెప్పగానే ఆధారం అయిపోతుందా? ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, అలిగేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎఫెన్స్. వీళ్ళు చెప్పేసి 100 చెప్పారు, నేను చెప్పొచ్చు. నేను అంతా ఎవరో అమ్మాయి నన్ను వచ్చి అడిగింది నా రూమ్ లోకి వస్తానంటే నేను వద్దన్నాను అని చెప్పొచ్చు. అది నిజమైపోద్దా? అది ఇమీడియట్ గా కేసు అయిపోద్దా? ట్రెస్ పాసింగ్ కింద కేసు అయిపోద్దా? సో ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలు తేలినప్పుడే చెప్పాలి.
ఇది బాగా జరుగుతుంది. అందుకే నేను ఒకళ్ళు సమర్థించడం ఒకళ్ళు వ్యతిరేకించడం కాదు ఇక్కడ. ఇది బాగా ఒక అలవాటు కింద ఒక ఫ్యాషన్ కింద తయారైపోయింది. ప్రతి నన్ను చేయి పట్టుకుని లాగాడు, నన్ను ఫోన్లో ఇంటికి రమ్మన్నాడు, నన్ను బెడ్రూమ్ లోకి రమ్మన్నాడు, ఇవన్నీ గాలితనంగా తయారైపోయింది. అంటే చిట్టిబాబు గారు ఒక ఆడపిల్ల నాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కావాలని ఫ్యాషన్ గా ఎక్కుతుంది అనుకుంటారా? నిజంగా అక్కడ ఏం జరగకుండా వెళ్తుందంటారా? ఎక్కుతున్నారమ్మా, ఇవాళ ఎక్కుతున్నారు. అదే అంటున్నానే, ఇవాళ ఎక్కుతున్నారు. అందుకనే మనం గుర్తించాలి ఎవరు నిజంగా. అందరూ ఆడవాళ్ళు అనగానే అందరూ సీతా సావిత్రులు అనసూయలు కాదు, అందరూ మగవాళ్ళు అనగానే రావణాసురుడు దుర్యోధన దుశ్శాసనులు కాదు. మనం ఆడపిల్ల అనగానే అమ్మాయి కరెక్ట్, మగపిల్లాడు మొగాడు దోషి అని నిర్ధారించద్దు అంటున్నాను. ఇవాళ ప్రతి వాళ్ళు ఆడపిల్లలు కూడా ఇలాంటి చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు అనేక జరుగుతున్నాయి. చూడలేదా మనం, వెంటలేదా పేపర్లు చూడలేదా? అంటే ఇప్పుడు ఈ సదరు వ్యక్తి నేను చిట్టిబాబు గారు నేను బాధితురాలు అని చెప్పుకుంటున్న సదరు మహిళ ఎవరైతే ఉన్నారో 21 ఏళ్ళు ఆ అమ్మాయికి అని అయితే చెప్తున్నారు. అయితే ఆ మహిళ వెనకల ఎవరైనా ఉండి ఈ విధంగా కేసు పెట్టే విధంగా ప్రోద్బలం చేశారా, తనని ఎంకరేజ్ చేశారు అంటారా? అంటే దీని వెనకాల ఒక పార్టీ ప్రమేయం ఉండి ఇలా చెయ్యండి అని చెప్తే ఆ అమ్మాయి చేసిందంటారా? 100% నా అనుమానం అదేనమ్మా. వెనకాల ప్రోత్బలం ఎవరో ఉన్నారు. దాని లేకపోతే 4 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చి నాకు ఉద్యోగం, నాకు పని ఇవ్వట్లేదు ఆయన, రేప్ చేశారు. రేప్ చేయటం అంటే ఏంటి అసలు? రేప్ అంటే అర్థం ఏంటి? రేపు ఒక మనిషి ఒక అమ్మాయిని రేప్ చేయగలడా అంత సీక్రెట్ గా? ఇవన్నీ బిడ్డంటే ఇవన్నీ అంటే ఎవరో వెనకాల ఉండి రేప్ చేశాడని చెప్పు, సాక్ష్యాలు చెప్పక్కల. రేప్ చేశాడంటే దానికి సాక్ష్యాలు అడగలే కదా ఆడపిల్లని అనేటివే, సాక్ష్యాలు లేవు. ఇది ఒక లాజిక్. చెప్పేస్తే బదనం అవుతాడు, ముందు బదనం అవుతాడు, తర్వాత అతను రేపు ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ అని అతను ఏమి దోషం లేదని ఈ లోపల బదనం అయిపోతారు కదా. బురద అయిపోయింది కదా ఆయన మొహం మీద, రెప్యుటేషన్ మీద, పేరు మీద అన్నిటి బురద అయిపోయింది కదా. బురద అయిన తర్వాత కడుక్కునే లాభం అది ఇప్పుడు జరుగుతున్న. ముందు ఆ బద్దనం చేసి పారాయాలి. ఒకటి మీద కచ్చి ఉంటే, ఒకటి మీద కోపం ఉంటే, అది రాజకీయ కక్ష అవ్వచ్చు, పర్సనల్ కక్ష అవ్వచ్చు, లేదా నాకు పని ఇవ్వలేదని కోపం అవ్వచ్చు, నాకు వేషం ఇవ్వలేదని అక్కస్ కావచ్చు, ఏదైనా సరే దీన్ని అడ్డు పెట్టుకుని ముందు బదనాం చేసేయటం, ఆ తర్వాత సంగతి తర్వాత. అది జరుగుతుంది వాళ్ళ సొసైటీ. నేను చూస్తాను. ఓకే చిట్టిబాబు గారు, ఒక నిమిషం హోలో నుండి జగదీశ్వర్ రెడ్డి గారు, కేవలం ఇదొక ఆరోపణగా మనం చూడొచ్చు అంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా యథారాజా తథా ప్రజ అంటూ కూడా హీరో హీరోయిన్లుగా వీళ్ళు ఒక సినిమా కూడా వాళ్ళు ప్లాన్ చేశారని అయితే చెప్తున్నారు.